అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో సూక్ష్మ కణాల ఔరా అనిపిస్తున్నాయి. అయితే నిర్మల్ జిల్లాలో ఓ భక్తుడు బియ్యపు గింజలతో రామ మందిరాన్ని గీసి రామునిపై తన భక్తిని చాటుకున్నాడు. బగల్పేట్ గ్రామానికి చెందిన రాజేంద్ర అనే కళాకారుడు ప్రతి గింజపై తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో రామ్ అనే అక్షరాలను రాశాడు. ఇలా రాసిన వాటికి కొద్దిగా రంగులు జతచేసి శ్రీరాముని చిత్రపటాలను రూపొందించారు. నా పేరు బిట్లింగ్ రాజేంద్ర. మా ఊరు నిర్మల్ బంగల్పేట. ప్రస్తుతం మా యొక్క నివాసము ముంబై. వృత్తిపరంగా ఇక్కడ ముంబైలోనే స్థిరపడ్డాము. ప్రస్తుతానికి నేను మినియేచరిస్ట్గా మరియు క్యాలిగ్రాఫర్గా కొనసాగుతున్నాను. ఈ మధ్య కాలంలోనే నేను మినీ భగవద్గీత 8mm x 15mm 701 శ్లోకాలతో 4 బుక్కులు వరల్డ్ రికార్డ్ కైవసం చేసుకోవడంతో నా సతీమణి సుజాత అయోధ్యలో శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కదా 22 జనవరి రోజున నీ వంతు ఉడతాభక్తిగా శ్రీరాముల వారికి నీ హార్ట్ సమర్పించుకోవచ్చు కదా అనడంతో నేను వెంటనే 9 జనవరి రోజున నుండి శ్రీరాముల వారి ఆలయ మరియు శ్రీరాముల వారి ఉడతాభక్తి యొక్క ఇమేజ్ని తీసుకొని బియ్యపు గింజలతో రాముల వారి పెయింటింగ్ని పూర్తి చేసిన తర్వాత అందులో బియ్యపు గింజలపై రామనామము తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్లో రాసి 9 రోజులలో పూర్తి చేసినాను. ఈ పెయింటింగ్ శ్రీరాముల వారికి నా చిన్న ఉడతాభక్తిగా సమర్పించుకుంటూ ఈ పెయింటింగ్ని అయోధ్య శ్రీరాముల చెంతకు చేరాలని కోరుకుంటున్నాను. ఇదే ఈ పెయింటింగ్ శ్రీరాముల వారి మొత్తం బియ్యం గింజలతో చేయబడింది. ఈ ఆలయ ప్రాంగణము ఇదంతా మొత్తము శ్రీరాముల నామాలతో రాయడం జరిగింది.